హలో అండి. నమస్తే. ఈరోజు వాటర్ టిన్‌లో మనం వేస్ట్‌గా పడేయకుండా మంచి కంపోస్ట్ చేసుకోవచ్చు. దీంట్లో ఒక 5 ఇంచెస్ వరకు నేను మట్టి వేసుకున్నాను. మట్టి పైన ఇంట్లో వచ్చిన వెజిటబుల్ స్క్రాప్స్ కానీ ఏముంటే అవి వేసేసాను. ఫ్లవర్స్, ఎండిపోయిన ఫ్లవర్స్ అంటే పూజ ఫ్లవర్స్, ఎండిపోయిన పువ్వులు అవి కూడా వేసేసాను. ఇప్పుడు ఏం చేయాలంటే దీనికి మనకి పురుగు రాకుండా చూసుకోవాలంటే పురుగనేది వస్తుంది కామన్. కానీ మనకి ఆ స్మెల్ అది రాకుండా ఉండాలంటే మంచిగా దాన్ని ఫుల్‌గా మట్టితో కవర్ చేసేయాలనమాట. సో, దీనికోసం మనం మట్టి లోపల మనం ఏసిన కూరగాయల చెత్త గానీ, ఎండుటాకులు గానీ ఏం కనిపించకుండా ఫుల్‌గా నింపేసేయాలి. దీనికేంటంటే మనం వేసిన తర్వాత కొంచెం లైట్‌గా వాటర్ గూడా స్ప్రింకిల్ చేసుకోవాలి. కింద 2 హోల్స్ ఉండేలాగా చూసుకోండి. అది ఒక పాట్‌లో పెట్టుకుంటే ఇంకా మంచిది. ఆ వచ్చే కంపోస్ట్ ఏదన్నా ఉంటే మంచిగా మొక్కలకెళ్తుంది. అదొక ఒక ఫెర్టిలైజర్‌గా పనిచేస్తుంది. ఇప్పుడేంటంటే దీనికో మనకి ఏమైనా ఆకుకూర సీడ్స్ లాంటివి కూడా వేసేసుకోవచ్చు. మంచిగా పెరుగుతాయి. ఇంకా ఫెర్టిలైజర్ ఎక్స్‌ట్రాగా ఇచ్చే పనుండదు. ఇలా జీరో బడ్జెట్‌లో మనం మంచిగా గార్డెనింగ్ చేసుకోవచ్చు. థాంక్ యూ సో మచ్.